భయంకరమైన అతిపెద్ద మనుషులు తినే డీమన్స్ నుంచి హీరో తన ఫ్యామిలీని ఈ ప్రపంచాన్ని ఒక ప్రపంచంలో చనిపోయి వేరే ప్రపంచంలో పుడుతూ అడ్డొచ్చిన డీమన్స్ ని చంపేస్తూ ఒక మంక్ సాయంతో ఈ ప్రపంచాన్ని తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ విజువల్స్ మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో బుల్లెట్ గాయం అయ్యి ఒక క్రిమినల్ పరిగెత్తూ ఉంటాడు. అతని పేరు మ్యాక్. పోలీసుల నుంచి తప్పించుకొని అతను ఒక చీకటి ప్లేస్ లోకి వెళ్లి కూర్చుంటాడు. చనిపోతున్న అతని దగ్గరికి ఒక మాస్క్ వేసుకొని ఒక వింత వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి, నువ్వు గనక బతకాలంటే నీ సోల్ ని నాకు అంకితం చేయాలి, దీనికి కనుక ఓకే అంటే నేను బతికిస్తా అని చెప్తాడు. ఇక చనిపోతున్న మ్యాక్ చేసేదేం లేక సరే అంటాడు. దాంతో ఈ మాస్క్ మ్యాన్ ఒక్కసారిగా ఈ మ్యాక్ ని గాలిలోకి లేపి ఓ పెద్ద బ్లడ్ హోల్ ఏర్పడి దాంట్లోంచి మ్యాక్ ఆ వ్యక్తి మాయమైపోతారు. ఇక ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు అక్కడ కనపడుతున్న దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక బ్లడ్ ఫౌంటైన్ లాగా ఫ్లో అవుతూ కొన్ని లీటర్ల కొద్దీ బ్లడ్ అనేది ఒక హోల్ లాగా ఏర్పడి ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ లో మూవీలో మెయిన్ పార్ట్ అయిన ఒక బౌద్ధ సన్యాసిని చూపిస్తూ ఉంటారు. అతని ధ్యానంలో హీరో ఈ ప్రపంచం అతని ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతూ నరకంలోంచి రాక్షసులన్నీ బయటకు వస్తున్నాయని ఈ ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి ఆ ధ్యానంలో ఉన్న మంక్ తన మాస్టర్కు చెప్పి తను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి సిటీలోకి వస్తాడు. ఇక్కడ మన హీరో అతని వైఫ్ డాక్టర్ ని చూపిస్తూ ఉంటారు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. తన డ్యూటీకి సెలవు పెట్టి స్టేషన్ కి థాయిలాండ్ వెళ్తారు. అయితే హీరో ఇక్కడ కూడా ఆ థాయిలాండ్ లో దిగిన దగ్గర నుంచి వీళ్ళ అవుట్ సైడ్ షాపింగ్ చేసేదాకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. దీంతో కోపం వచ్చిన హీరోయిన్, ఎందుకు నువ్వు మాతో పాటు రావటం, ఇల్లు ఆ హోటల్ రూమ్ లోనే ఉండు అని సీరియస్ అవడంతో హీరో, లేదు మన హాలిడేని ఎంజాయ్ చేద్దాము, కోపడమాక అని చెప్పి సర్ది చెప్తాడు. అలా మార్కెట్ ప్లేస్ ని చూసుకుంటూ వెళ్తున్న హీరో తన వైఫ్ తో రొమాంటిక్ గా మాట్లాడి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి కూల్ చేసి ఒక కిస్ పెడతాడు. అప్పుడే వీళ్ళ కూతురు అక్కడి నుంచి తప్పిపోతుంది. ఇక కంగారు పడిన ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ మార్కెట్ చుట్టూ ఉన్న ప్లేసుల్లో తన కూతురు కోసం వెతుకుతూ కొంత దూరం వెళ్ళంగానే ఈ పాప మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఈ బౌద్ధ సన్యాసి దగ్గర కనపడుతుంది. అక్కడికి వచ్చిన హీరోని ఆ మంక్ చూసి, మనం కలవాలనేది రాసి పెట్టుంది, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది జరగాలి, నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే నేను నిన్ను కలుస్తూనే ఉంటానని చెప్తాడు. ఈ మాటలు విన్న హీరోకి అంతా అయోమయంలో ఉండి, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అసలు నాకు అర్థం కావట్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి డిన్నర్ చేయడానికి వెళ్ళిన వీళ్ళు ఒక హోటల్లో కూర్చొని ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో మూవీ స్టార్టింగ్ లో మ్యాక్ అనే వ్యక్తి గురించి చెప్పే కదా, అతనే ఈ మూవీకి విలను. అతను ఇక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అలా వచ్చి రావడంతోనే గన్ను తీసుకొని ఆ మాల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చడం స్టార్ట్ చేస్తాడు. ఇక హీరో ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ కావడంతో తన వైఫ్ ని డాక్టర్ ని జాగ్రత్తగా మీరు వెళ్ళి దాక్కోండి, నేను గనక మిమ్మల్ని కలవకపోతే హోటల్ రూమ్ లో కలుస్తాను మిమ్మల్ని, జాగ్రత్త అని చెప్పి హీరో వెళ్ళి గన్ను తీసుకొని ఈ విలన్ ని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. విలన్ దాని నుంచి తప్పించుకొని హీరో మీద గన్ ఫైర్ స్టార్ట్ చేయడంతో ఆ బుల్లెట్లు పొరపాటున పక్కనే ఉన్న ఒక అమ్మాయికి తగిలి చనిపోతుంది. ఇక ఇక్కడికి ఆ సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా వస్తారు. ఇక హీరో విలన్ ని గన్ తో షూట్ చేసేస్తాడు. అయితే చనిపోతున్న విలన్ ఒక మాట అంటాడు, నన్ను చంపినందుకు థ్యాంక్స్, నీ జాకెట్ బాగా నచ్చింది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి విలన్ బాడీలోంచి ఒక లావా మరుగుతున్నట్టు ఒక్కసారిగా ఆ ప్లేస్ అంతా పేలిపోతుంది. ఈ పేలుల్లో హీరో చాలా దూరం వెళ్ళి పడతాడు. ఇక్కడ హీరో వైఫ్ తన డాక్టర్ సేఫ్ గా బతికి బయటకు వస్తారు. గాని ఇక్కడ చాలా వింతగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని జాంబీస్ లాగా వేరే మనుషుల మీద అటాక్ చేసి చంపేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే హీరో ఆల్రెడీ చనిపోయాడు ఎక్స్ప్లోజన్ కారణంగా. ఇప్పుడు హీరో వేరే ప్రపంచంలోకి వెళ్ళాడు. హీరో వైఫ్ తన డాక్టర్ వాళ్ళిద్దరికి ఏం అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ ప్రపంచంలోనే ఉన్నారు. ఇక బయటకు వచ్చిన ఆ హీరోయిన్ ని తన కూతుర్ని ఆ జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కొట్టి హీరోయిన్ తప్పించుకుంటుంది. ఇక ఇక్కడ స్పృహలో నుంచి లేచిన హీరోకి తన బతికే ఉన్నాడు అని అర్థం అవుతుంది. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన అతనికి అతను అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో హీరో వైఫ్ తన డాక్టర్ కొన్ని బస్సులు కనపడతాయి. ఆ బస్సులో కొంతమంది బతికే ఉంటారు. ఇక అలా హీరో వైఫ్ ఆ బస్ ఎక్కి డ్రైవర్ ని బస్సు తీయమంటే, లేదు తాళాలు నా దగ్గర లేవు, ఆ రోడ్డు మీద ఉన్నాయి అంటాడు. ఇక దీంతో హీరో వాళ్ళ వైఫ్ ధైర్యం చేసి ఆ రోడ్డు మీద ఉన్న కీస్ ని తీసుకొచ్చి బస్సు ఎక్కుతున్న లోపు మిగతా జాంబీస్ అన్ని వచ్చి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇక తనకి ఏదో అయిపోతుంది అన్న లోపు ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ జాంబీస్ అన్నిటిని కొట్టి హీరో వైఫ్ ని కాపాడతాడు. ఆ బస్సులో వీళ్ళు సిటీ మధ్యలోకి వెళ్తారు. అయితే అక్కడి నుంచి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే కార్లు మొత్తం స్మాష్ అయిపోయి అక్కడ రోడ్ అనేది బ్లాక్ అయిపోతుంది.
ఇక్కడ హీరో ప్రపంచంలో ఒక పెద్ద అస్థిపంజరం అనేది నిప్పులు కక్కుతూ ఆ సిటీలో నడుస్తూ పారిపోతున్న హీరో వెంట పడుతూ ఉంటుంది. అలా ఆ స్కెల్టన్ నుంచి తప్పించుకున్న హీరో ఒక ప్లేస్ లోకి వెళ్తాడు. అక్కడ మూవీ స్టార్టింగ్ లో ఉన్న మంక్ మళ్ళీ కనపడతాడు ఇతనికి. ఇక్కడ మంక్ ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాడు హీరోకి. అదేంటంటే హీరో నరకానికి గేట్ కీపర్. విలన్ చనిపోయి నరకానికి వెళ్లాల్సిన వాడిని ఆ మాస్క్ మ్యాన్ వచ్చి కాపాడటం వల్ల అతను నరకానికి వెళ్లకుండా ఈ ప్రపంచంలోనే ఉండిపోయాడు. సో దాని కారణంగా మిగతా డీమన్స్ తో ఆ మాస్క్ మ్యాన్ చేతులు కలిపి ఆ నరకంలో ఉన్న రాక్షసులన్నింటినీ ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఆ విలన్నే వాడుకొని అతన్ని గనక నరకానికి పంపించేస్తే మళ్ళీ నరకం గేట్లని క్లోజ్ చేసేయచ్చు. సో దానికి నువ్వే గేట్ కీపర్ కాబట్టి హెల్ప్ చేయాలని అడిగితే హీరోకి ఏం అర్థం కాదు. అసలు ఏమంటున్నావు నువ్వు, నేను ఈ నరకానికి గేట్ కీపర్ ఏంటని అడిగితే ఆ మంక్ రివీల్ చేస్తాడు. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను చనిపోతూ ఇతనికి జన్మనిచ్చింది. అందులోనూ ఆ రోజు బ్లడ్ మూన్ డే కావడంతో నరకానికి గేట్ కీపర్ లాగా పుట్టావని ఆ మంక్ చెప్తాడు. కానీ హీరో ఒప్పుకోడు. నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలన్నప్పుడు ఇక్కడ హీరో వైఫ్ తన కూతురు హీరో చెప్పినట్టుగా హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న జాంబీస్ తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళందరినీ కొట్టి హీరోయిన్ తన రూమ్ లోకి వెళ్లి సేఫ్ గా దాక్కుంటుంది. ఇంకా అదిరిపోయే విషయం ఏంటంటే ఈ మంక్ వాళ్ళ ఫాదరు అతను కూడా ఒక బౌద్ధ సన్యాసి. అయితే ఇతను చావనేదే ఉండకూడదని డెవిల్ కి సంబంధించిన 2 బుక్స్ ఆ టెంపుల్లో ఉంటాయి. దొంగతనంగా వాటిని దొంగతనం చేసి చదువుతాడు. అలా ఒక బుక్ చదివి ఫస్ట్ తన సోల్ ని తన కొడుకు బాడీలోకే పంపించాలని మంత్రాలు చదివి తన ఆత్మని తన కొడుకు బాడీలోకి పంపిస్తున్నప్పుడు తన వైఫ్ వచ్చి కొట్టి తన కొడుకుని కాపాడుకుంటుంది. అలా బాడీలో సగం పవర్తో ఉన్న మంక్ ధ్యానంతో అతనిలో ఉన్న ఈవిల్ ని బయటికి తీసేస్తాడు. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. మూవీ స్టార్టింగ్ లో కనిపించిన మాస్క్ మ్యాన్ ఈ మంక్ తండ్రి. ఇది అంతా మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న హీరోకి మంకి ఒక అమ్మాయి అరుపులు వినపడుతూ ఉంటాయి. తన బిల్డింగ్ పైన కొన్ని డీమన్స్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. హీరో అమ్మాయిని కాపాడడానికి పైకి వెళ్తే సేమ్ స్పైడర్ కాళ్ళతో ఏలియన్ ఫేస్ తో ఉన్న ఆ డీమన్స్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కొట్టి హీరో అమ్మాయిని కాపాడతాడు. ఆ అమ్మాయిని చూసి హీరోకి నిన్నెక్కడో చూశానని గుర్తు తెచ్చుకొని మూవీ స్టార్టింగ్ లో విలన్ కాల్చడం వల్ల ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి తన మోసం చేశాడని హీరోకు చెప్తూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ అతిపెద్ద అస్థిపంజరం ఉన్న ఆ డీమన్ అనేది ఈ అమ్మాయిని పట్టుకొని తన తల కొరికేసి చంపేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయే ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే చనిపోయిన ఆత్మలన్నీ ఈ ప్రపంచంలో ఉంటాయి. ఈ ప్రపంచంలో మిగిలిపోయిన ఆత్మల్ని ఈ స్కెల్టన్ చంపేస్తూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో విలన్ పేలిపోయాడు కదా, ఆ ఎక్స్ప్లోజన్ లో హీరో చనిపోయాడు. ఆ మంక్ చెప్తున్న మాటలు విని హీరోకి నా ఫ్యామిలీ ఏమైపోతుందని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మంక్ ఇవన్నీ విని నీ ఫ్యామిలీ నువ్వు బాగా చూసుకోలేకపోయావు, ఎప్పుడు డ్యూటీ అంటూ వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. నిన్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లి వేరే కొత్త బాడీ కూడా ఇస్తాను నీకు. కానీ విలన్ ని కనిపెట్టాలి, మన ఇద్దరం కలిసి నాకు మాట ఇవ్వు అని చెప్పి హీరోని ప్రెజెంట్ ఉన్న లోకంలోకి తీసుకొస్తాడు. అయితే ఇక్కడ హీరో చనిపోయిన ఒక బాడీలో అతని ఆత్మ అనేది ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ విలన్ చనిపోయాడు కదా, తను హీరో బాడీలోకి వచ్చి హీరో ప్లేస్ లో తన వైఫ్ కూతురు దగ్గరికి వెళ్తాడు హోటల్ రూమ్ కి. విలన్ ఇక్కడికి ఎందుకు వస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీని ఎత్తుక్కుంటూ హీరో కంపల్సరీ వస్తాడని, హీరోని కనుక చంపేస్తే తను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయి చావనేది లేకుండా తనకిష్టం వచ్చిన బాడీలోకి వెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చని దురాశతో ఉంటాడు. ఇక్కడికి వచ్చిన హీరోని ఆ మంకిని కొన్ని భయంకరమైన డీమన్స్ అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని తప్పించుకొని బయటకు వచ్చి ఆ మంక్ హీరోకి ఒక పాతకాలపు రివాల్వర్ ఒక కత్తిని కూడా ఇస్తాడు. వీటితోనే విలన్ చనిపోతాడని చెప్తాడు. ఇక హోటల్ రూమ్ కి వచ్చిన ఈ విలన్ అద్దంలో చూసుకుంటే తన బాడీ హీరోదైనా సరే అద్దంలో తన ఒరిజినల్ రూపం కనపడుతూ ఉంటుంది. అలా హీరో ఫ్యామిలీని తీసుకొని ఆ విలన్ వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన హీరో విలన్ ని కొడుతూ ఉంటే హీరోయిన్ కి ఇక్కడ ఏం అర్థం కాదు. వేరే రూపంలో ఉన్న వ్యక్తి ఏమో తన అసలు పేరుతో తనే హీరోలా మాట్లాడుతూ ఉంటాడు. హీరో రూపంలో విలన్ మాత్రం నమ్మొద్దు అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో మూవీ స్టార్టింగ్ లో తన కూతురికి ఈ హాలిడే ఎంజాయ్ చేద్దామమ్మా, పక్క నా డ్యూటీని పక్కన పెట్టేస్తాను, పింకీ ప్రామిస్ అని చెప్తాడు. ఇక ఆ సింబల్ ని తన కూతురికి చూపించడంతో గన్ తో కాల్ చేస్తున్న హీరోయిన్ ని మమ్మీ కాల్చొద్దని చెప్పి ఆపినా సరే తన గన్ ఫైర్ చేసేస్తుంది. దీంతో ఆ బుల్లెట్ కాస్త హీరోకి తగిలి మళ్ళీ హీరో చనిపోతాడు. ఇక్కడ విలను మూవీ స్టార్టింగ్ లో కనిపించిన సేమ్ ఆ బ్లడ్ తో ఓపెన్ అయ్యే ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి హీరోయిన్ ని తన కూతురు
కూతుర్ని దాంట్లోకి తీసుకెళ్లిపోతాడు. మళ్ళీ బతికొచ్చిన హీరో స్విమ్మింగ్ పూల్ బయట పడుకొని ఉంటే ఒక డీమన్ వచ్చి అతని మెడ కొరుకుతూ ఉంటే ఆ నొప్పితో గట్టిగా లేచిన హీరో ఈ మంక్ ఆ డీమన్ కొట్టి అతను కాపాడని చెప్తాడు. ఇక మంక్ కి వీళ్ళు నరకాన్ని ఒప్పించడానికి గేట్ దగ్గరికి వెళ్లారు. ఆ గేట్ అడ్రస్ నాకు తెలుసని హీరోని తీసుకొని ఆ ప్లేస్ కి వెళ్తాడు. ఇక్కడ అసలు నిజం ఏంటంటే హీరో కూతురు ఉంది కదా, తన బ్లడ్ కూడా ఆ నరకం గేట్లు ఓపెన్ చేయడానికి పనిచేస్తుంది. సో హీరో కూతుర్ని కనుక బలిస్తే ఆ నరకం గేట్లు ఓపెన్ అవుతాయని ఈ మంక్ వాళ్ళ ఫాదర్ ఆ పాపను బలియడానికి స్టార్ట్ చేసినప్పుడు హీరో వచ్చి వాళ్ళందరినీ కొట్టి ఈ మ్యాక్ ని తన దగ్గర ఉన్న కత్తితో చంపేస్తాడు. ఈ మ్యాక్ విలన్ కి పెద్ద స్కెలిటన్ ఉంది కదా, ఆ ప్రపంచంలోకి వెళ్ళటంతో ఆ మ్యాక్ మెడ పీకేసి బాడీ మెడని విసిరేసి చంపేస్తుంది. ఇక్కడ ఈ మంక్ ఫాదర్ ను కూడా హీరో కత్తితో చంపేస్తాడు. అయితే అతను చనిపోతూ ఒక మాట చెప్తాడు, నేను చనిపోవడం కాదు, నువ్వు కూడా చనిపోతేనే ఆ నరకం యొక్క గేట్ ని క్లోజ్ చేయగలవు, నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే అని చెప్తాడు. ఇది విన్న హీరో ఈ ప్రపంచాన్ని కాపాడటానికి తన చావుని సాక్రిఫైస్ చేస్తుందని చెప్పి తన వైఫ్ కి తన కూతురికి చాలా బాధపడుతూ తన కూతురికి బాయ్ చెప్పి ఆ మంక్ ని వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ నరకంలో గేట్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. నరకంలో ఉన్న మంటలు హీరోని కాల్చి బూడిద చేస్తాయి. అయితే వేరే ప్రపంచంలో హీరో లేడీలాగా పుట్టి మళ్ళీ తన లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.